హనుమకొండలో ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతర ఉత్సవాల ఏర్పాట్లు నిర్వహణపై ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలకు ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతలల్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమపడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొకసారి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవి నా వాక్కు కాదు, భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. కొని ఆ విధంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కోరండి, అది చేయండి. మా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉండబడేటువంటి ఈ పూజ ప్రారంభమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి వాళ్ళతోటి జరుగుతుంది కాబట్టి మరి దేవాలయ ఉత్సవ కమిటీ, ఎందుకంటే రెగ్యులర్ కమిటీ కావాలంటే నోటిఫికేషన్ కావాలి. మా ప్రభుత్వం ఏర్పడి 2 రోజులైంది, ఇంకా దేవాలయ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఉత్సవ కమిటీని వేయడానికి త్వరలో అందరినీ సంప్రదించి తీసుకొని ఈ 2-3 రోజుల్లో కూడా ఉత్సవ కమిటీ కూడా వేస్తాం. అందులో ఈ కుమ్మరి వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ ప్రారంభం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా సముచితమైనటువంటి స్థానము, ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాక దేవాలయ భక్తులుగా దేవాలయాన్ని కాంక్షించే వాళ్ళందరికీ కొత్తకోట మండలానికి